టీ పెట్టాను పొద్దున్నే, మరుగుతూ ఉంది. పౌడర్ రాసుకుంటే తెల్లగా వస్తారు. ఏది ఏ పౌడర్ రాసుకుంటే తెల్లగా వస్తారు? వచ్చేసింది, అమ్మ కూడా తెల్లగా వచ్చేసింది కదా. కారం పచ్చికారం ఆడించానండి నేనైతే. 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత కాయలు కారానికి అవుతే ఇచ్చానమాట. కేజీన్నర కాయలు ఆవకాయ పచ్చడికి. రాత్రి అయితే పెట్టమన్నారు కదా గాలికి, అంటే మిషన్తో ఆడుతామని కొంచెం వేడవుతూ వచ్చేసి తెల్లబడిపోతుందంట. కానీ కారం అయితే చాలా ఎర్రగా ఉండిందండి. బాగానే వచ్చింది కారం అయితే. కర్రీ ఏమి లేదండి, ఇంకా పులిహార గుజ్జు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. మార్నింగ్ సాయికి క్యారేజీలోకి రైస్ అయితే వండేసాను. ఇంకో పొయ్యి మీద అయితే అట్టు ఒకటి వేసుకుంది, అట్టు అయితే ఉడుకుతుంది. ఇంక ఈ అట్లు పెచ్చి ఎక్కువ ఉంటుంది అన్నమాట మా ఇంట్లో అయితే. ఇంక ఇదైతే ఉడుకుతుంది. ఇంకా పచ్చడి అయితే పెడదామనేసి మామిడికాయలు అయితే వేయించుకున్నాము. మీకు ఈలోగా స్పెషల్ సర్ప్రైజ్ అనమాట. ఎంత పెద్ద సపోటా పండు చూసారా, ఎంత ఉందో సపోటా పండు, పెద్ద సపోటా పండు. కానీ పుచ్చులు అనమాట కాయలంతా కూడాను. చాలా పెద్ద పెద్ద సపోటా పళ్ళు అయినా సరే కాయ నిండా పుచ్చులు ఉన్నాయి. ఇంకా సగం కాయ పోయిందనమాట, సగం కాయ అయితే బాగుండింది. ఇంకా కాయలు కేజీన్నర కాయలు 100 రూపాయలకి ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్ని కాయలు అటువంటివి పెద్ద పెద్ద కాయలు, కాకపోతే ఏంటంటే పుచ్చులు. వరద బాధిత వెయ్యాలి కదా వాళ్ళకి. ఇంకొకటి సంజుబాబు ఏమో మైక్ పాడు చేసేస్తున్నాడు. సంజుబాబు ఇంకా అల్లదా వేసి ఏడుగమా. ఇంకా నేను పులిహార తాలింపు పెడుతున్నాను. ఆ టైంలో అయితే స్కూల్లో జాయిన్ చేయమనేసి టీచర్స్ అయితే వచ్చారనమాట. దాని గురించి అయితే లేట్ అయింది. నేను చెప్పాను కదా భాష్యంలో జాయిన్ చేద్దాం అనుకున్నాను అనేసి. డిగ్రీ వరకు ఉందండి బండిలోను సంవత్సరం. కానీ కొవ్వూరు అయితే ఇంకా దగ్గరగా ఉంటుంది. కొవ్వూరులో జాయిన్ చేద్దామని ప్రిపేర్. ఈలోగా మా సాయి వచ్చి దొడకపెట్టేసింది దగ్గరికి అంటాను. ఇంక ఇది రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇందులో పంచదార ఉప్పేసాను. ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాను కుడి దగ్గరికి వెళ్ళి. ఏంటి గుళ్ళు ఆయిల్ అన్నీ అలాగ. గుడ్డు ఉడకబెట్టమని గుడ్డు ఎక్కడ పెట్టేశాడా, గుడ్డు నేను పగల కొట్టేశాడు. దీన్ని ఆమ్లెట్ ఏదైనా వేసుకుందామని పక్కన పెట్టేసాను అనమాట. సంజుబాబే తెచ్చి కలిసి కుక్కర్తో నాకైతే మొదలైంది. వీడియో తీసుకునేటప్పటికి ఎండు రొయ్యలని ఒకడు, ఎండు చేపలని ఒకడు, ఆవకాయ పచ్చలని ఒకడు, మాగాయ పచ్చలని ఒకడు, చేపలని ఒకళ్ళు, కొబ్బరికాయ ముక్కలని ఒకళ్ళు. ఇదైపోయినా ప్రతి అక్కడ పెట్టేసాను. ఎలా ఏం చేసుకున్నాడు అన్నీ కూడా.
తీసి అన్నం నూనె అది జ్యూస్ పీల్చుకుంటుంది. పీల్చుకోవాలి కదా. ఇంక వేసాను. పొగలు కక్కుతా నీకు కూడా తగ్గు ఉంది. నాకు మా పిల్లలకి అండి అయితే ఇంకా అయిపోయింది. కావాలైతే చదువుకుంటాను. ఇగో మా బుడంకడ గడి మా బుడంకడ గడితే అన్నీ తీసేస్తున్నాడు. చూపించుకో. ఏయమ్మా ఎప్పుడు ఎత్తవో ఎయ్యి ఎన్ని రోజులకి ఎత్తవో. ఏమేస్తావు? ఇందులో ఇవ్వకూడదు. ఇందులో వెయ్యాలి. ఏంటయ్యి ఏంటయ్యి సంజు? ఒలిగిపోతాయి. నీకే అమ్మాయికే. ఏంటయ్యి నీ చేతిలో ఉన్నాయి? ఏంటి? మెంతులు అను. బెందులు. ఏంటయ్యి? బెందులు కాదు, మెంతులు. హాయ్ ఫ్రెండ్స్. ఎలాగ మళ్ళీ అని సంజు? మళ్ళీ అని సంజు చూపించు. హాయ్ ఫ్రెండ్స్. నీ చేతిలో ఏంటి? మెంతులు. ఏది? మెంతులు చూపించు. మెంతులు చూపించు. హాయ్ ఫ్రెండ్స్. మెంతులు వేసుకుంటున్నాము పచ్చళ్ళలోకి. ఎంత పెట్టుకుంటున్నాము. ఆవకాయ పచ్చడి తింటావా? ఎలా తిన్నాం? ఎందుకు తిన్నాం? పెట్టేసామ్మా, పైన పెట్టేసా. ఎక్కడ? అండి అండి ఇగోండి ఆవాలండి, మెంతులండి, పచ్చడి పడతానండి, ఉప్పు అండి. పచ్చడి పట్టుకుంటున్నామండి ఇవాళ. చూపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. ఇక్కడ అయితే రాత్రి ఆ మొక్కలకు నీళ్ళు పోయలేదండి. సరే కదా మొక్కలకు నీళ్ళు పోద్దాం అనుకున్నప్పటికి ఇంకా పూలు అయితే కోయలేదన్నమాట పొద్దున్నే. ఇంకా నేనైతే పూజ చేయట్లేదని చెప్పాను కదా, దాని గురించి అయితే మా అత్తయ్య పూజ చేస్తుంది. తను కోయటానికి అయితే లేట్ అయిందనమాట. ఏం చేసిందంటే తనకు తలనొప్పి నైట్ అంతా చాలా విపరీతంగా వచ్చిందనమాట. దాని గురించి అయితే పడుకునే ఉందండి. ఇంకా రోజు పొద్దున్నే ఏమన్నా కెమెరామ్యాన్ విజయ్ గారు ఉన్నారు కదా, తను అయితే కొయ్యమనిందంట. అదైతే కొయ్యటం మానేసేసింది, పెత్తనాలు చేస్తుంది అనమాట. ఇంక సరే కదా అయితే ప్లేట్ నిండా పువ్వులు ఉన్నాయి, ఈ టైంలో వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చిన్న క్లిప్ తీసుకుందాం అనేసి మీకు అయినా మొక్కలు చూపించి 6 రోజులైంది. మా మొక్కలు ఏ రకంగా ఉన్నాయి చూపిద్దాం అనేసి చిన్నగా అయితే వ్లాగ్ తీస్తున్నాను. చూసారా పచ్చిమిరపకాయలు మొక్క అయితే ఒక పచ్చిమిరపకాయ చెట్టుకి 1/4 కేజీ పచ్చిమిరపకాయలు కాసాయండి. చాలా అంటే చాలా ఎక్కువ కాయలు కాసాయి అనమాట. ఒకే చెట్టుకి 3 మందారాలు అయితే విడిచాయి అనమాట. ఈ చెట్టు అయితే కొంచెం బాగా పోస్తుంది చక్కగాను. కనుమ చెట్లు అయితే పూయట్లేదు, కానీ ఇది కూడా ఎల్లో మందారం అండి, ముద్ద మందారం అనమాట. నిన్న మాలతీ అక్క చూపించారు, అటువంటి మందారంలో కొంచెం చిన్న సైజు అనమాట. ఇంకే చూసారా మామూలు రేఖ మందారం, చిట్టు మందారం అనమాట. ఇవి కూడా కొంచెం పువ్వులకి పర్వాలేదు, కానీ ఆకులకి మాత్రం బ్యాక్టీరియా పట్టేస్తుందండి. మొక్క కూడా చాలా మటుకు పాడైపోయింది. ఇంకా బ్యాక్టీరియా పట్టేసి ఇంకేం చేయలేదు తెలియక చీమల ముందు అయితే కొడుతున్నాం అనమాట. దానికైతేనే కనకాంబరాలు ఇప్పుడిప్పుడే పూస్తూ ఉన్నాయి. ఏం చేతనంటే టీ పొడి కట్ట మొక్కలకి క్యాప్సిల్స్, మిగిలిపోయిన క్యాప్సిల్స్ ఇవన్నీ వేస్తూ ఉంటే మొక్కలు పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి అనమాట. ఇంకా మాకు ఎర్ర గద్దెలో అయితే చిన్న అమ్మవారు అయితే ఉన్నది కదా, దుర్గమ్మ అమ్మవారు. అమ్మవారి విగ్రహం అయితే ఉండిందండి. కొనుక్కొచ్చిందే చేసిందే కొనుక్కొచ్చాను అనమాట.
ఆ అమ్మవారి విగ్రహానికి అయితే చిన్న మాల అయితే కట్టి వేయటానికి అయితే సరిపోతున్నాయి ఈ పూలు అయితేనే 4 రోజులకోసారి. ఇంకా అలాగైతే ఈ పూలన్నీ మాల కట్టి వేస్తాం అనమాట. చామంతి నారైతే ఒక్కటి బతికింది. ఇది మల్లెతొప్పు అయితే ఏ టైంలో పూసిది ఆ టైంలో పూయాలంటారు సరే, ఆ టైంలో అయితే పోస్తుందనమాట. 3 స్టెప్పులు మల్లె అనమాట. మంచి స్మెల్ మంచిగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక 5-6 మొగ్గలు అయితే ఇడుస్తుందండి. చూసారా ఎంత పొడుగు వేసేదో, కర్ర నాటి కర్రకైతే కట్టాను అనమాట దానికైతేనే. ఇదైతే ఆడ్ చేసుకున్న టమాటా మొక్క అండి, ఎదిగింది కొంచెం పెద్దగా అయితే అయ్యింది. ఈ టమాటా మొక్క అయితే ఇంకా కాయలు కాసిందంటే మా ఆజుకి పట్టపగ్గాలు ఉండవు అనమాట. ఇంక ఇదో పచ్చిమిరకాయ మొక్క, ఇది కూడా కొద్దిగానే కాస్తుంది పచ్చిమిరకాయలు. ఒక టిప్ అయితే చాలా కాయలు కాసేస్తుంది, కానీ కారం లేని కాయలు అనమాట. ఇంకా చామంతి నార అనేది ఒకటే బ్రతికింది అనమాట. ఇదిగో చూసారా, ఎల్లో కలర్ అయితే బ్రతికిందండి. ఇది పువ్వులు పోస్తుందో